సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టీకరణ. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి. చనిపోయిన వ్యక్తి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎస్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత 5 ఏళ్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. 90% పనులు పూర్తయిన వంశధార ఫేజ్ 2 తోటపల్లి బ్యారేజీ పనులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై సమీక్షించారు. హీరామండల్ లిఫ్ట్, మద్దవలస స్టేజ్ 2, జాంబవతి రిజర్వాయర్ పనుల వేగవంతపై చర్చించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు శవ రాజకీయాలతో దిగజారిపోతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను కించపరిచేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దళితుల పట్ల చంద్రబాబుకున్న చులకన భావనకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అన్నారు. కనీసం చనిపోయిన వారి పట్ల ఒక మనిషిగా చూపించాల్సిన గౌరవాన్ని కూడా చూపించలేని సంస్కారం చంద్రబాబు సొంతమని దుయ్యబట్టారు. నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు తీసుకొచ్చామని వాళ్ళు కూడా నా ముక్కు మీద నోటి మీద వేలేసుకోవాలి. దాన్ని కూడా ఇలా చేయొచ్చా అని మీకు ఉండొచ్చు. ఏ నాలెడ్జి తెలుగుదేశంలో ఉండొచ్చు, ఉంచుకోండి. మరి దరిద్రంగా తయారు చేయబెట్టండి. చేసి కూడా ఒక ఐపీఎస్ నోటితో చెప్పించబాకండి. చెప్పించి ఎక్కడో దొరికిన వీడియోని తీసుకొచ్చి మీరు ప్రదర్శిస్తూ పోతే ఆ వీడియోలు చూసి జనం నమ్మే స్థితిలో లేరు. ఇక్కడ ది కోర్ట్ క్వశ్చన్ యూ. నిన్న జడ్జి గారు మీకు క్వశ్చన్ చేశాడు. అసలు మీ ఫోటోగ్రాఫ్, మీ వీడియోలు ఉంటే తీసుకురండి, అప్పుడు దాకా వీళ్ళ జోలికి రావద్దు. అఫ్కోర్స్ అదే జడ్జి ఈరోజు నా మీద విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ట్రోల్ చేస్తే మొత్తం ట్రోల్ చేసేసారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ జడ్జి ఈజ్ టెల్లింగ్, ఆనరబుల్ జడ్జ్ హీ హిమ్సెల్ఫ్ కోటెడ్. నా మీద ఈరోజు ఈరోజు వచ్చిన కేసుని నేను మళ్ళా దీన్ని టచ్ చేస్తే మళ్ళా ట్రోల్ చేస్తారేమో అంటే భయపడిపోతా ఉన్నాను. మీ దుస్సాహసం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఉండే అవకాశం లేదు. 1 సంవత్సరానికి అయ్యగారి భాగవతం బయటపడిపోయింది. కూటమి భాగవతం ఏంటో అర్థమైపోయింది. పొరపాటున వీళ్ళని గెలిపించాము. అది పొరపాటో గ్రహపాటో ఈవీఎం పాటో మాకైతే తెలియదు. సో కాబట్టి ప్రజలు చూపిస్తున్నటువంటి సింపతి, జగన్మోహన్ రెడ్డి అనే యువ నాయకుడిని చూడటం కోసం వస్తున్నటువంటి ప్రజలు, అభిమానులు, వాళ్ళు తరులుతున్నటువంటి విధానమే ఈ జనాలను చూసి కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా తండ్రి కొడుకులు ఇద్దరు గందరగోళపడి చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయేలాగా కనపడుతూ ఉన్నాయి. దీనికన్నా 1 వీక్ ముందు, ఐ థింక్ 4 days బిఫోర్, అవర్ డెలిగేషన్ వెంట ది హానరబుల్ గవర్నర్. అక్కడ ది పర్పస్ ఆఫ్ ది జగన్ విజిట్ టు ది సత్తెనపల్లి చాలా క్లియర్గా చెప్పారు. మాకు 3 వాహనాలు ఇస్తామన్నారు, 100 మంది మాత్రమే పోవాలన్నారు. ఎస్, వీ ప్రిపేర్డ్. కానీ జనం వచ్చారు. జనాల్ని కంట్రోల్ చేయడం కోసం 5 జిల్లాల పోలీసులు మీరు మోహరించారు. అంటే దాని అర్థం ఏంటి? 3 వెహికల్స్కి 100 మందికి 5 జిల్లాల పోలీసులు అవసరం లేదు. బట్ యూ యాంటిసిపేటెడ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లక్షల మంది ప్రజలు వస్తారని మీకు తెలుసు. పోలీస్ రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కానీ మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టకుండా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మీరు కాదా? హ్యావ్ యూ నాట్ ఫెయిల్డ్ ఇన్ దిస్ primary and fundamental duty of maintaining the law and order, my dear
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ది అదర్ మినిస్టర్స్? ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తప్పడతారు? ఈరోజు నెల్లూరు వెళ్ళాలి. నెల్లూరులో మీరు అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఒకసారి పలకరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే ఆయన హెలికాప్టర్ వాడుకోవడం కోసం మీరు ఎక్కడన్నా ప్లేస్ ఇచ్చారా? నెవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆర్ ఎంటైర్ ఇండియా హిస్టరీ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ఫలానా చోట మాత్రమే దిగు హెలికాప్టర్లో వెళ్ళి అని దుప్పులున్న దగ్గర, తుమ్మ చెట్లు ఉన్న దగ్గర, హైవే లైన్స్ ఉన్న దగ్గర అక్కడ ఈయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలట. అంటే ఇది అవసరమైతే చెట్లు కొట్టించుకోవాలట మేమే. సరే, మేము చెట్లు కొట్టించుకుంటాం. హై టెన్షన్ లైన్ వేస్తే ఎవరు తీస్తాడు? ఒకవేళ హెలికాప్టర్ ఫ్యాన్ తగిలినా పర్వాలేదు, మీరు అక్కడే దిగండి. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద గవర్నమెంట్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వరచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నాను. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల, మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం, నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఇవాళ మనం చూస్తున్నాం. అది పరాకాష్ట. పరకామణిని వదలలేదు, లేదా ఈ యొక్క ఫార్మసీని వదలలేదు. చివరికి అన్నదానం కూడా, ఏదైతే అన్నసత్రంలో కూడా గతంలో నేను కూడా మరి ప్రస్తుత బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మేము సేవించినప్పుడు అనేక రకాలుగా ఆ రోజు మరి నాసి రకంగా మరి ప్రసాదం వితరణ చేశారు. లడ్డూల్లో జరిగినటువంటి మరి కల్తీ కూడా భక్తులను కలవరపరుస్తున్నది. నేను ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఒక లేఖ రాస్తాను. గతంలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి కానీ అవకతవకలు కానీ వదలాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందిగా, దర్యాప్తు జరగాల్సిందిగా, ఆ పాపులను కఠినంగా భగవంతుడు ఏ రకంగానూ శిక్షిస్తున్నాడు. కానీ ప్రభుత్వం పైన కూడా మరి బాధ్యత ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి
మరి ప్రభుత్వాలు కఠినంగా వివరించాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ అన్నారు. దీనిలో భాగంగా అమ్మవార్లకు సుమారు 400 కేజీలతో తయారు చేయించిన పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచ కాల్పులతో సుమారు 300 మంది మహిళలు సారెబిందెలు, కావిళ్లతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు సారె సమర్పించారు. భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మన ప్రజలు మన హక్కు. బ్రిటిష్ వారి పరిపాలన అందించే వరకు నా పోరాటం ఆపును. ఒక్క సీతారామరాజు సరిపోతే లక్షలాది సీతారామరాజులు పుడతారు. ఇక్కడ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జోహార్ అల్లూరి సీతారామరాజు. జోహార్ అల్లూరి సీతారామరాజు. జోహార్ అల్లూరి సీతారామరాజు. జోహార్ అల్లూరి సీతారామరాజు. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. విప్లవ వీరుడు మన్యం పులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అత్యంత భారీ విగ్రహం దగ్గర ప్రజలందరూ కూడా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కానీ ఆనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని అణగదొక్కడాన్ని ఎదిరించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు. మన ప్రాంతంలో పుట్టడం, భీమవరం పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన నుంచి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి వేరు చేసుకున్నట్టయితే కనుక ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి అటువంటి మహానుభావులు ఎందరో ఈ సమాజంలో ఉద్భవించి స్వాతంత్ర సంపాదనే కాకోకుండా ఆ యొక్క మన్యం ప్రాంతంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు లేకపోతే ఉన్నత వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. బలహీన వర్గాలకి ఏదైతే ఈ సమాజంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఆయన చేసినటువంటి పోరాటమే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంగా పరిణమించిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అటువంటి అతివాదులు కానీ మితవాదులు కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఈ రోజున మన స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని కేవలం జయంతులు వర్ధంతులే కాకుండా ఆయన ఏ వర్గాల కోసం ఏ సమస్యల మీద అయితే ఆయన పోరాడాడో అటువంటి సమస్యల మీద మనం కూడా పోరాటం చేయాలి. బడుగు బలహీన వర్గాలని ఈ సమాజంలో
అట్టడుగున్నటువంటి వర్గాలని పైకి తీసుకురావడానికి, వారి హక్కుల్ని కాపాడటానికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. వారిని గజమాలతో సత్కరించి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనం పయనించాలి. స్వతంత్రం కోసం, దేశం కోసం పోరాడిన మహనీయుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయన మన భీమవరం ప్రాంతం వాసి అవ్వటం మన అదృష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా మంచి బాటలో నడిచి ఈ దేశం కోసం పోరాడాలని, ఈ దేశం బాగుండాలని కోరుకోవాలని, అందరూ ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. సీతారామరాజు గారు జన్మదినోత్సవాన్ని మనం ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించి ఆయన ఆదివాసీలందరికీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదివాసీల్ని బ్రిటిష్ వారు అణగదొక్కడం చూసి బాధపడి వారు అక్కడ పోరాట బాట పట్టారు. ఆదివాసీలంతా కూడా తోడు వచ్చి వారి బాటలో నడిచి బ్రిటిషర్స్ ని చాలా వెనక్కి తగ్గేటట్టు చేశారు. అట్లాగే ఆయన యొక్క పోరాట తత్వం, విప్లవ భావాలు అప్పుడు స్వాతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచాయి. అటువంటి మహనీయుడు జన్మించిన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, మరియు ఇక్కడ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ వారి రగిలించిన ఒక విప్లవ స్ఫూర్తి, తర్వాత దేశం మీద ప్రేమని ప్రజలందరూ కూడా వారి స్ఫూర్తిని మనం చేసే పనిలో ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని, వారి యొక్క బాటలో నడుస్తూ ధైర్యంగా ఉండాలని, న్యాయం కోసం నిలవాలని చెప్పేసి, దేశాన్ని ప్రేమించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశాన్ని ఒక శక్తివంతమైన, బలవంతమైన దేశంగా మలుచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళు పడుతున్న బ్రిటిష్ రూల్లో వాళ్ళు ఎలాంటి హక్కులు కూడా కోల్పోయారో, ఆ హక్కులు కోల్పోతున్న విధానాన్ని చూసి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో చూసి వాళ్ళ పట్ల కంపాషన్తో ఆయన మూవ్ అయ్యి వాళ్ళందరినీ యునైట్ చేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాటం చేసిన ఒక మంచి మహోన్నత వ్యక్తి. ఆయన లాగా కంపాషన్ అనేది ఈ కాలంలో కొంత తోటి వారికి కానీ, తోటి సభ్యులకు కానీ, కమ్యూనిటీలో కానీ కొంత తగ్గుతుంది. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని కంపాషన్ అందరూ కూడా కంపాషన్ కానీ, తోటి వారి పట్ల వాళ్ళు పడుతున్న బాధలను చూసి మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. రెండవది పేట్రియాటిజం. మనం ఇండియా అనేది ఒక పెద్ద కంట్రీ, చాలా కల్చర్స్, రిలీజియన్స్, చాలా కాస్ట్, చాలా ట్రీట్స్ అన్నీ ఉంటాయి. కానీ మనందరినీ రేట్ చేసేది ఇండియన్నెస్. సో అలాంటి ఇండియన్నెస్ అప్పట్లోనే 19వ శతాబ్దంలోనే పేట్రియాటిజంని తన మనసుని నింపుకొని భారతదేశ ఫ్రీడమ్ కోసం ఎంతో పాటుపడిన మహోన్నత వ్యక్తి అయినా. మనం చూస్తే సాక్రిఫైస్,
భారతదేశం కానీ మన సొసైటీ కానీ మనం ఏమి ఇస్తున్నాము, మనం ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పర్టికులర్గా ఈ కంటెక్స్లో చాలా ఇంపార్టెంట్. సో సాక్రిఫైస్ ఫర్ సొసైటీ, సాక్రిఫైస్ ఫర్ ది నేషన్. సో ఆయన ఈ 3 లక్షణాలు కూడా మనం చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ 3 లక్షణాలు కూడా మనం ప్రతిరోజు మన లైఫ్లో ఇంకల్కేట్ చేసుకుంటే మనం కూడా పెద్ద మహోన్నత వ్యక్తులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ రామచంద్ర టైంకి 2 పోలీస్ స్టేషన్ అంటారు. అబ్బాయిలో అల్లూరి గారు అటాక్ టైం రామచూడు. ఆ టైం చూస్తే ఐ హావ్ kept 2 dedicated rooms in both police stations. Rajvan కూడా జరిగింది. 2 rooms where we have made a museum on the Pustakam and paintings and everything are still there in these 2 police stations. అప్పటి నుంచి మనకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది how to dedicate our lives to the nation. Our time without any resource and any sacrifice his life for the country. ఇది మనకి కూడా ఈ ఇన్స్పిరేషన్ ఉంటుంది. How to think about the nation before our society అన్యాయం గురించి ఎట్లా should rebel and revolt after all those things we have learned from him. And he was మనకి blessings and everything are with us. మన దేశం కోసం తన ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి అతి చిన్న వయసులోనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి గొప్ప మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారి సందర్భంగా గర్వంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు మన జిల్లాలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. మనలో ఒక వ్యక్తి ఆనాటి రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి బ్రిటిష్ సామ్రాజ్యానికి అడగలు నాటించడమే కాకుండా ఏ విధంగా ఆ రోజున ఆయన కార్యక్రమాలు నిర్వహించారో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన జీవితం చాలా చిన్న జీవితం. ఆయన పెళ్లి చేసుకోలేదు. పూర్తిగా జీవితాన్ని అంతా కూడా భారతదేశ స్వతంత్రానికి చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. నిజంగా అల్లూరి సీతారామరాజు గారు చాలా తక్కువ వయసులోనే చనిపోయారు. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అంత చిన్న వయసులో చనిపోయినటువంటి వ్యక్తిని మరి ఈ రోజు 128వ జయంతిలో కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నామంటే అది అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నా. ఆనాటి రోజుల్లో స్వతంత్ర స్ఫూర్తిని ప్రతి భాగంలో రగిలించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు దమ్ము మన అందరికీ కూడా ఉంది అని తెలియపరిచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అమృతకాల్ అనేటటువంటి భారత ప్రభుత్వ యొక్క నిర్ణయంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశంగా ఈ యొక్క పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం సమాజానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల మన భీమవరంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చరిత్రలో ఎక్కనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వాస్తవ చరిత్ర చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. సీతారామరాజు గారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు 2-3 అంశాలు చాలా ప్రధానంగా స్ఫూర్తిదాయకంగా కనపడతాయి. ఒకటి, తన జన్మించినటువంటి మొఘలు ప్రాంతం క్షత్రియ సామాజిక ఉన్న ప్రాంతంలో ఉండి ఆయన పోరాటం చేయలేదు. 2, ఆయన విద్యను అభ్యసించినటువంటి కాకినాడ, విశాఖపట్నం ఆ ప్రాంతం కూడా వారు చేయలేదు. అంటే దాదాపుగా ఒక 150 సంవత్సరాల క్రితమే సమాజంలో వండుకున్నటువంటి సమాజానికి దూరంగా ఉన్నటువంటి భౌగోళిక వివక్షతకు గురైనటువంటి కోయ, చెంచు, బిల్లు ఇటువంటి ఆది జాతుల యొక్క సంస్కరణలతో పాటు వారిని జాతీయ భావం వైపు మళ్లించేటటువంటి యోచన ఆయన చేసేటంటే అతని యొక్క ఆలోచన స్ఫురణ గొప్పతో ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు వాడి పట్ల ఆలోచన మహానుభావుడు మన్యవీరుడు ట్రైబల్ ఏరియాలో వాళ్ళ ఇబ్బందులన్నీ చూసి చలించిపోయి బ్రిటిష్ వారి మీద పోరాడి వారికి ఎంతో అండదండలతో ఉన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలందరూ కూడా మెయిన్గా యువతరం కూడా ఆయన స్ఫూర్తిని ఆదర్శదాయంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ, శ్రీ పోతురాజులకు ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతివనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు ఇతర సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్య యేషన్ రాజు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వారి పోరాట పటిమతో బ్రిటిష్ వారిని గడగడలాడించారని వారు కొనియాడారు. ఆషాఢ మాసం సందర్భంగా పోలేరమ్మ అమ్మవారి గ్రామ దేవతకి ఇవాళ గ్రామస్తుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ప్రతిష్టాపన జరిగి పునఃప్రతిష్టలో 4 రోజులు అవుతుంది ఈ రోజుకి. కావున అదే ఆషాఢ మాసం, అలాగే వారాహి నవరాత్రుల్లో ఆఖరి రోజు కావున శుక్రవారం ఈ రోజుని మన గ్రామంలో అందరూ కలిపి అమ్మవారికి సారిని తీసుకురావడం జరిగింది. అందుకు గ్రామంలోని మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రతిష్టని అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, సంఘ పెద్దలకి, జిమ్మా పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు అమ్మవారికి భక్తులందరి సహకారంతో ఈరోజు మనం అందరం కలిసి సారీ సమర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా గ్రామం తరపున అలాగే కమిటీ వాళ్ళ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు పోలేరమ్మ వారికి ఆలయం తరపున జరిపించుకోవాలని భక్తుల తరపున మరియు శేషల గ్రామస్తుల తరపున నేను కోరుకుంటున్నాను. ఈ అభివృద్ధికి సహకరించిన అందరికీ కూడా కమిటీ తరపున మరియు భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలేరమ్మ వారికి ఆషాఢం సారి తేవడం, అమ్మవారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందండి. అదే వారాహి నవరాత్రుల సందర్భంగా వాళ్ళ గ్రామంలో మహిళలందరం కలిపి సారిచ్చాము. గ్రామస్తులందరూ దీంట్లో పాల్గొన్నారు. అంతా ఆనందంగా చేసుకోగలిగాము. సీసలి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారికి సీసలి భక్తులందరూ సారి తీసుకుని వచ్చారు ఇవాళ. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను జడ్పీ హైస్కూల్ను ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, బోధనా ప్రమాణాలు, ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్య శిబిరాలపై నమోదు చేసే రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవాలని, విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సూచించారు. మిడ్ డే మీల్ నిర్వాహకులు విద్యార్థులకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టీకరణ. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి. చనిపోయిన వ్యక్తి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.